ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారు పాత విధానంలో రేషన్ పంపిణీ ప్రారంభించారు. పేదలకు స్వయంగా బియ్యం పంపిణీ చేస్తూ రేషన్ డీలర్లు తప్పు చేస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో తెల్ల బియ్యం ప్రారంభమై పరిటాల సునీత గారు ఈ పాస్ మిషన్లు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ఎన్డీయూ వాహనాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో పాత విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నామని తెలిపారు. చాలా చోట్ల బియ్యం ప్రజలకు అందుకోకుండా బయటికి స్మగ్గుల్ అయ్యే పరిస్థితి ఉంది అని ఆలోచన చేసి దాంట్లో భాగంగా మనం చాలా చోట్ల చూసాం. పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే నాదెండ్ల మనోహర్ గారు కానీ ఏ రకంగా అది షిప్ ఒకటి చూసింటారా, షిప్ ఎక్కడ కాకినాడలో షిప్లో ఇవి జరుగుతున్నప్పుడు ఆయన కూడా వెళ్ళడము, అవన్నింటినీ పట్టుకోవడము, ఈ రకంగా ఎక్కడ బియ్యం బయటికి తరలించడం అనేది ఇది ప్రజల కోసం, ప్రజల కడుపు నింపడం కోసం అని చెప్పి కార్యక్రమాన్ని మొదలు పెడితే ఇది ఎవరో స్మగ్లర్లు, రాజకీయ నాయకుల కడుపులు నింపడానికే ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో, దాన్ని దృష్టి పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని తీసుకోవడం, దాంట్లో భాగంగా ప్రజలకు ఈ బియ్యం అందజేయాలంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే దాన్ని ఖచ్చితంగా అందరికీ అందుతుందనే ఆలోచనతో ఈరోజు కొత్త విధానాలతో ఈరోజు బయటికి రావడం జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ విన్వా న్యూస్.